నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం బుక్కాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలిక వెంకటేశ్వర్లు తన భార్య సుప్రజతో కలిసి 1 ఎకరా భూమిలో గత 10 సంవత్సరాలుగా వరి పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. అయితే పక్కనే ఉన్న రైతు చిట్టెం హాజరత్ రెడ్డి తమ పొలానికి వెళ్లే సాగునీటిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బోరు నుండి వేసిన పైపులను కొడవలితో కోసి నానా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను పొలంలోకి వెళ్లనీయకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వెంకటేశ్వర్లు వాపోయారు. చేతికి వచ్చే పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు బుక్కాపురం వింజమూరు మండలం. మాకు ఈ రకంగా 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. మేము నోరులేని పిల్లలను పెట్టుకొని మాకు పట్ల కోసేసి మా పంట అంతా నాశనం చేసి నీళ్ళు వేసుకొనియకుండా మమ్మల్ని ఇచ్చేసి చాలా దారుణం చేస్తుండ్రు. మాకు ఈ గవర్నమెంట్ పొలం ఉండేదని గవర్నమెంట్ పొలం నీదే ఉంది, నీ ఎక్కడ చెప్పుకోపో, నీ తాతలకు చెప్పుకోపోమని మమ్మల్ని పంట పండనీయకుండా మమ్మల్ని గందరగోళం చేసి ఈ నోరులేని పిల్లలు ఈ 7 కడుపు కొట్టేసారు ఈ సంవత్సరం. మాకు ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం అనేది మాకు నష్టపరిహారం కట్టించి మాకు న్యాయం చేయాలని అందరిని కోరుకుంటున్నా. చెప్పండి. ఈ ఎకరా వరి నాటుకుంటున్నాం. ఆ ఎకరాన్ని మాకు నీళ్ళు రాకుండా చేసి మమ్మల్ని ఈ చేలోకి రాకుండా చేసి ఈ గవర్నమెంట్ పొలం నీదే ఉంది, నీ అబ్బది కాదని చెప్పి మమ్మల్ని దౌర్దాన్యం చేసి చిట్టిమిరెడ్డి ఎదరత్తు మమ్మల్ని దౌర్దాన్యం చేసి నీళ్ళు రానియకుండా చేసి మా పంట అంతా ఎండబెట్టి దాన్ని కనిపెట్టుకొని జీవధారణం చేస్తున్నాం. నోరులేని పిల్లలు పెట్టుకొని ఎక్కడికి బయటికి పోయి కూలి చేసుకుంటే బతికేవాళ్ళం. కూలి చేస్తే తినేది లేకుంటే లేదు. ఈ సంవత్సరం ఆ శుభ్రంగా ఏమి లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి పెట్టిండు ఆ చిట్టిమిరెడ్డి ఎదరత్తు అని. ఇది అక్కడ కొని ఇక్కడ కొని ఈ ఇంధనం ఇచ్చిన స్కీమ్ అయితే కొని ఆ కొన్న దానివల్ల గవర్నమెంట్ శివాయి ల్యాండ్ ఉంటే ఆ శివాయి ల్యాండ్ మేము చేసుకుంటుంటే నీదే ఉంది, నీ అబ్బదే ఉందని చెప్పి నీ దిక్కున్న కాడ చెప్పుకోమని మాకు పంట పండకుండా మమ్మల్ని అన్యాయం చేసి మా నోరులేని పిల్లలు నోర్లు కొట్టి మాకు నీళ్ళు రానియకుండా చేసి దోవ లేకుండా దోవ అంతా అడిగిచ్చేసుకొని అడిగితే నీ గుండా ఎక్కడ ఏం చేసుకుంటా చేసుకోమని చెప్పి మమ్మల్ని దౌర్దాన్యం చేస్తుండ్రు. ఇది న్యాయం చేయమని కోరుతున్నా. మాది బుక్కాపురం గ్రామం, వింజమూరు మండలము. మేము 10 సంవత్సరాల నుంచి వరి నాటుకుంటున్నాము. పట్లని కోసి మమ్మల్ని గందరగోళం చేస్తూ ఉంటారు. నాకు నోరులేని పిల్లవాళ్ళని పెట్టుకొని అగసాట్లు పడతా ఉన్నాం సార్. మీరు ఏదో దయచేసి మీరు ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తామని కోరుతూ ఉన్నాము. మేము మమ్మల్ని ఈ చేలోకి రాకుండా అడుగు పెట్టనీయకుండా అగసాట్లు పెడతా ఉంటాం సార్. మీరు దయచేయండి సార్. కలెక్టర్ గారికి ఇచ్చినామని మమ్మల్ని గందరగోళం చేస్తూ ఉంటారు సార్. గందరగోళం చేసి అగసాట్లు పెడతా ఉంటాం సార్. ఆ బిడ్డలను పెట్టుకొని అగసాట్లు పెడుతున్నాం సార్. మేము ఆ అగసాట్లు మమ్మల్ని తీర్చేవాళ్ళు లేరా? పోలీస్ స్టేషన్కి పోతే గందరగోళం చేస్తూ ఉంటాం సార్. మమ్మల్ని మేము అగసాట్లు పెడతా ఉన్నాం సార్. ఆ బిడ్డలను పెట్టుకొని ఇదే సార్ మాకు ఆదరవ. అవి ఊరి ఎండగట్టేసారు సార్. ఎండగట్టి ఒకసార్లు పడతా ఉన్నాం సార్. ఈ చేలోకి రాకుండా, పైరు లేకుండా, పంట లేకుండా, మేము తినేదానికి తిండి లేకుండా, ఏదో ఆ మనిషి పనికి పోతే పని ఉన్నట్టు లేకపోతే లేదు సార్. ఆ మనిషి పనికి కూడా పిలవకుండా ఒకసార్లు పడతా ఉన్నాం సార్. ఆ బిడ్డలు పెట్టుకొని ఇక్కడికి వస్తే మమ్మల్ని కొట్టడానికి వస్తారు సార్. మా కులం పేరు తిన్నాను మాట్లాడుతూ ఉంటారు సార్. మమ్మల్ని ఒకసార్లు పెడతా ఉంటారు సార్. ఆడ జల్లనీయకుండా, మొహం లేకుండా చేస్తా ఉంటారు సార్. మమ్మల్ని మేము తినేదానికి తిండి పోలేదు సార్. ఎక్కడికన్నా పనికి పోతే తిన్నట్టు లేకపోతే లేదు సార్. 10 సంవత్సరాలు దీన్ని కనిపెట్టుకున్నాం సార్. దీన్ని కనిపెట్టుకుని ఉంటే టీవీ అసలు వస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చి నాకు మాట్లాడుతూ ఉంటాం సార్. అందుకని చేలోకి కూడా వచ్చేది లేదు సార్. 3 పుట్లు పండుతున్నాయి సార్ సంవత్సరానికి. మాకు సరిపోతున్నాయి సార్, నాకు నా బిడ్డలందరికీ.